అన్నా ఆడ రేవంత్ అన్న కులగణన చేసిండు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అంటుండు. మరి మన సారు ఫామ్ హౌస్ లో తొంగుండు, ఏం మాట్లాడేందే? గదే ఉంటే మంగళం ఎందుకని, గీడే తిన్నగా ఉంటే మనకెందుకురా ఇన్ని దిప్పలు? కాంగ్రెస్ కులగణనంతా తప్పుల తడకని మన మబ్బుగాలు అంటుండ్రు. ఏంది సన్నాసులనేది? 76,000 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు 36 రోజులు పనిచేసిర్రట. ఇక 160 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేసిర్రట. అంతేకాదు, ప్రతి ఎమ్యూరేటర్ రోజుకి 10 ఇండ్లు మాత్రమే తిరిగేలా పెట్టిరు. 8 పేజీల ప్రశ్నలు ఇచ్చిర్రు. ప్రతి ఇంటికి కులగణన అయినట్టు బార్కోడ్ అతికించిర్రు. మరి మన సన్నాసులు ఎందుకట్లా వాగుతున్నారు? ఇక రేవంత్ అన్న కమిట్మెంట్ ఇచ్చినట్టు ఇయ్యలేక ఈ ఎదవ పనులు చేయాల్సి వస్తుండే. మరి మనమేం చేద్దాం? ఈడుంటే గాడిద సేవ తప్ప ఇంకేం ఉండదు. పదండి, మనం కూడా కాంగ్రెస్ పార్టీలకు పోయి రేవంత్ అన్న నాయకత్వంలో పనిచేద్దాం.